అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు పవిత్ర బంధం. రచించిన వారు గొర్రెపాటి శ్రీను గారు. కథ విందాము. రాఘవయ్య గారి ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ఉన్నాడు వంశీధర్. ఆయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు. కాస్త దూరంగా నేలపై కూర్చుని ఉంది తులసి. వాళ్లకి కాస్త దూరంగా నిలబడి బొమ్మలతో ఆడుకుంటోంది చిట్టి. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వచ్చి వెళుతూ బొమ్మలని అందంగా సర్దుకుని ఆనందంగా ఆడుకుంటోంది. వంశీధర్ రాకను గమనించిన చిట్టి విడియంగా తల్లి చాటున దాక్కుంది. రాఘవయ్య గారు కుర్చీలో హుందాగా కూర్చుని ఏటో చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. తాతయ్య! వంశీధర్ తనని పిలవడంతో అతడి వైపు తీక్షణంగా చూశారు. ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వంశీధర్ మౌనంగా ఆయన ముందు నిలబడి ఆయన చెప్పబోయే మాటలు వినడానికి ఉద్వేగంగా ఎదురు చూస్తున్నాడు. వంశీధర్కి గతం గుర్తొచ్చింది. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టాడు వంశీ. వరండాలో ఆడుకుంటోంది చిట్టి ఒక్కటే. ఇంట్లోకి నడిచాడు. 2 రోజుల క్రితం వరకైతే ఆటలు అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకుని ఎన్నో విషయాలు నవ్వుతూ హావభావాలతో కళ్ళు పెద్దవి చేసి ఉత్సాహంగా చెప్తూ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ చెప్పేది చిట్టి. అలాంటిది 2 రోజులుగా తల్లిదండ్రులు గొడవ పడడం, ఇద్దరు ఒకరిపై ఒకరు విసురుగా మాట్లాడుకోవడం 5 ఏళ్ల చిట్టికి చిరాగ్గా అనిపిస్తోంది. అందుకే తండ్రి వచ్చినా పట్టించుకోకుండా ఆటల్లో లీనమయ్యింది. ఇల్లంతా ఆగంగా చిందరవందరగా ఉంది. తను మిషన్ కుడుతున్నట్లు ఉంది. ఇంట్లో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ క్లాత్ పీసెస్ పడి ఉన్నాయి. పేపర్ కటింగ్స్తో కటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో పేపర్ పీసెస్ అక్కడక్కడ పడున్నాయి. తులసి కోసం లోపలికి తొంగి చూశాడు. ఏకాగ్రతగా కుట్టు మిషన్ కుడుతోంది. ఈ 7 సంవత్సరాలుగా తమ వివాహ జీవితంలో తను ఎప్పుడొచ్చినా తన బైక్ శబ్దం విని లేదా తను మెట్లు ఎక్కుతున్నప్పుడు తన షూ శబ్దం విని గబగబా ఎదురొచ్చి క్యారేజ్ అందుకునేది. అలాంటిది తన రాకను పట్టించుకోకుండా పనిలో లీనమై ఉంది. అదే తనకి చిరాగ్గా అనిపిస్తోంది. తనకేమో ఇల్లెప్పుడు నీట్గా ఉండాలని అనిపిస్తుంది. ఎప్పుడు నేనొక్కదాన్నే ఇల్లంతా సర్దాలా? మీరు కూడా నా పనిలో సాయం చేయొచ్చు కదా అంటుంది ఈ మధ్య. వంశీ ఆలోచిస్తున్నాడు. ఉద్యోగంలో తనకెన్ని రిస్కులు, పైవాళ్ల నుండి పని ఒత్తిడి, తన కింద వాళ్ల నుండి ఎన్నో అభ్యర్థనలు, అటు పైవాళ్లని సమర్థిస్తూ ఇటు కింద వాళ్లకి నచ్చజెబుతూ తనకి ఎన్నో వర్క్ టెన్షన్స్. అలాంటిది పని ఒత్తిళ్ల మధ్య తను ఇంటికొస్తే ఇలానా తనని ఆదరించే విధానం చిరాకేస్తోంది వంశీకి. తాను ఇంట్లోకొచ్చిన తర్వాత అలసటగా సోఫాలో కూర్చున్న 10 నిమిషాల తర్వాత తన దగ్గరకొచ్చింది తులసి. కాస్త చిరునవ్వుతో చూసినా తను సంతోషపడేవాడే. కానీ 2 రోజులుగా తమ ఇద్దరి మధ్య కోల్డ్ వార్. తన అంతే, మారదు. అంటే ప్రతిసారిలా తనే సర్దుకుపోవాలా? కుదరదు. ఈసారి ఎలాగైనా తన మాటే నెగ్గాలి. ఆలోచిస్తూ రిలాక్స్ కోసం మంచినీళ్లు తాగి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. తండ్రి సీరియస్నెస్ గుర్తించిన చిట్టి వేగంగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. తండ్రి వైపు చూసింది. అతను అలాగే వెనక్కి వాలిపోయి ఉన్నాడు. సమయం 8 గంటలను సూచిస్తూ వాల్ క్లాక్ 8 సార్లు మ్రోగింది. తాను ఆడుకుంటున్న ఆట వస్తువులన్నీ గబగబా ఓ బ్యాగ్లో సర్దుకుని ఓ మూలగా పెట్టి తన స్కూల్ బ్యాగ్ తెరిచింది. 5 సంవత్సరాల చిట్టి యూకేజీ చదువుతోంది. తన బ్యాగ్లో నుంచి పుస్తకాలు తీసి ఏదో రాస్తోంది. తాను ఏం రాస్తోందో పట్టించుకునే స్థితిలో లేరు ఆ భార్యాభర్తలు. అప్పటికే కుట్టు మిషన్ సర్దుకుని ఇల్లంతా శుభ్రం చేసి వంటింట్లోకి నడిచింది తులసి. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. మరుసటి రోజు కాస్త త్వరగా 7 గంటల కంటే ముందుగా ఇంటికొచ్చాడు. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంచాలని. ఇల్లు శుభ్రంగానే ఉంది. ఈ మధ్య మీకలా అనిపిస్తే నేనేం చేయాలి? ఈ మధ్య తన మాటకి ఎదురు చెప్తోంది తులసి. అదే అతడికి నచ్చడం లేదు. ఇంతకు ముందెప్పుడు తనతో అలా మాట్లాడలేదు. తన మాటకి భార్య ఎదురు చెప్పడం, ఎదిరించడం అతడికి నచ్చడం లేదు. అయినా నేను ఇల్లు ఎంత శుభ్రంగా సర్దినా ఉపయోగం లేదు. మీరు అలాగే మెయింటైన్ అయ్యేలా చూడాలి. ఇక చిట్టి ఈ మధ్య పెద్దదవుతోంది. చిట్టి అల్లరి కూడా పెరిగింది. తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం లేదు. ఇంట్లో రోజంతా ఉంటావు కదా, నువ్వు చేసే అంత ఘనమైన పనే ఉందంటావు. మీరు ఆఫీసులో పెద్ద మేనేజర్ కదా, వర్క్ అంతా కింద వాళ్లే చేస్తారని చెప్తారు కదా. అంటే మీకు ఆఫీస్లో లేజర్ టైం చాలా ఉంటుంది కదా. ఇంటికొచ్చాక నాకు కాస్త పనిలో సాయం చేయొచ్చు కదా. చిట్టిని తీసుకుని అలా బయటికి వెళ్ళి రావచ్చు కదా.
ప్రమోషన్ వచ్చాక పని భారం ఎక్కువగా ఉంది. ఈ మధ్య ఈ విషయం నీకు చెప్పాను కదా. అయినా నువ్వు నా మాటలకు ఎదురు చెప్పడం నాకేమీ నచ్చడం లేదు. నా మాటలకు మీకు అంత కోపం తెప్పించి ఉండొచ్చు, కానీ నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నా అని మాట్లాడితే నాకు కోపం రాదా? నేను మనిషినే కదా, నాకు ఇంటి దగ్గర చాలా పనులుంటాయి అంది తులసి. తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వింటూ అక్కడే పుస్తకాల పక్కనే పడుకుండిపోయింది చిట్టి. కొద్దిసేపటి తర్వాత ముందు గదిలో నిద్రపోతున్న చిట్టిని మెల్లగా లేపి నిలబెట్టి నడిపిస్తూ బెడ్రూంలోకి తెచ్చి బెడ్పై పడుకోబెట్టింది తులసి. చిట్టిని నిద్రలేపి అన్నం పెట్టు అన్నాడు వంశీ. రాత్రి త్వరగా నిద్రపోతే ఇక చిట్టి నిద్రలేవదు. ఉదయం లేస్తూనే ఆకలి అంటుందిలే. తులసి సమాధానం ఇచ్చింది. అదేంటి, భర్త మాట పూర్తి కాకుండా రాగానే టిఫిన్ తినిపించానులే. మీరు సోఫాల నుంచి లేచి ఫ్రెష్ అప్ అవ్వండి, కలిసి భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆ రోజు రాత్రి ఇద్దరూ భోజనం చేయకుండా పడుకున్నారు. ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచింది చిట్టి. చిట్టి రెడీ అయ్యేసరికి స్కూల్ బస్ వెళ్లిపోయింది. ఉత్తూరుమంటూ తిరిగొచ్చిన తల్లి కూతుళ్ల వైపు సీరియస్ గా చూస్తూ, బస్సు మిస్ అయిందా? వంశీ గొంతులో వేటకారం మిక్స్ అయినట్లుగా నిర్లక్ష్యంగా అడిగాడు. అవును డాడీ అంది చిట్టి. మీరు ఆఫీస్కి వెళ్లేది అటు నుండే కదా, కాస్త చిట్టిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్. నాకు కుదరదు. అలాగంటే ఎలా? నాకు కుదరదంటే కుదరదు. తన స్కూల్ వైపు నుండి వెళితే నేను ఆఫీస్కి చేరుకునేసరికి నాకు ఆఫీస్లో ఆలస్యం అవుతుంది. నేను కరెక్ట్ టైంకి వెళ్ళాలి. చిట్టి స్కూల్కి కాస్త ఆలస్యంగా వెళ్ళినా పర్లేదులే. నువ్వే చిట్టిని స్కూల్ దగ్గర వదులు. ఎప్పుడైనా వదిలేవాణ్ణి కదా, కానీ ఈ రోజు కుదరదు. ట్రై టు అండర్స్టాండ్ మీ అంటూ భార్య రెస్పాన్స్ వినకుండా బైక్ పై రయ్యమంటూ ముందుకు కదిలాడు. స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని చిట్టిని తీసుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ వైపు దారి తీసింది తులసి. రాత్రి చిట్టికి అన్నం పెడుతోంది తులసి. టేబుల్ ముందు కూర్చున్నాడు వంశీ. అన్యమనస్కంగా ఉన్నాడు. అన్నం వడ్డించుకున్నాడు. డిషెస్ ఓపెన్ చేశాడు. నేనేం చేయమన్నాను? ఏంటిది? నేను సాంబార్ చేయమన్నాను కదా. ఈ వేళ కుదరలేదు, రేపు చేస్తానులే. నేను ఆలు కర్రీ తినను. రేపు చేస్తానని చెప్పాను కదా. ఈ రోజుకి ఆలు కర్రీతో తినండి. నచ్చనప్పుడు, మనసులో మనిషి మీద ఇష్టం లేనప్పుడు తను వ్యతిరేకంగా చేసే చిన్న చర్య కూడా చాలా పెద్ద నేరంగా అనిపిస్తుంది, అసహనం తెప్పిస్తుంది. విసుగ్గా టేబుల్ ముందు నుండి లేచాడు వంశీ. రేపు మీకు ఇష్టమైన సాంబార్ చేస్తాను, ఈ రోజుకి తినండి అంది వేడుకోలుగా చూస్తూ. వడివడిగా బెడ్రూమ్ వైపు నడుస్తూ ఉంటే, నా మీద కోపం అన్నంపై చూపిస్తే ఎలా? ప్లీజ్ రండి. చిట్టి అన్నం తినడం పూర్తవడంతో తనని తీసుకుని బెడ్రూమ్ వైపు కదిలింది. కొద్దిసేపటి తర్వాత, అమ్మా నాకు నిద్రొస్తోంది, నువ్వు నాకు తోడుగా పక్కనే పడుకోవా అడిగింది. డాడీ నేను అన్నం తిన్న తర్వాత నీ దగ్గరకు పడుకుంటానులే అంది తులసి. అలాగే అమ్మా అంటూ బుద్ధిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది. ప్లీజ్ రండి. భార్య బ్రతిమాలుతున్నా పట్టించుకోకుండా, కనీసం తన వైపు చూడకుండా నాకు ఆకలిగా లేదు అంటూ పడుకున్నాడు వంశీ. ఉదయం నిద్ర లేవగానే తాను ఊరు వెళతానని భర్తను అడిగింది. వంశీ తులసి ఇద్దరికీ ఒకే ఊరు. వంశీ వాళ్ల ఇల్లు సిటీలో మెయిన్ రోడ్లో ఉంటే, తులసి వాళ్ల ఇల్లు సిటీకి అవుట్కట్స్ లో ఉంటుంది. పెద్దలు కుదిర్చిన వివాహం. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యంలో చిన్న చిన్న ఘర్షణలు చిలికి చిలికి గాలివానైనట్లుగా ఇద్దరు చెరోదారి అయ్యేలా చేశాయి. భార్య కూతుర్ని దగ్గర ఉండి అదే రోజు బస్ ఎక్కించి తనతో మాట మాత్రంగానైనా ఓ చిన్న మాటైనా మాట్లాడకుండా, కనీసం వీడ్కోలైనా చెప్పకుండా ఆఫీస్కి వెళ్లిపోయాడు వంశీ. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పచ్చని కళ్యాణ మండపం, అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి తులసిని వివాహం చేసుకున్నాం. ప్రతి చిన్న విషయాన్ని పట్టి పట్టి చూస్తూ, లేని సమస్యలను అతిగా ఊహించుకుని దాంపత్య జీవితాన్ని ఆనందంగా హాయిగా గడుపుకోకుండా అదో సమస్యగా భావించి తనతో గొడవ పెట్టుకుంటున్నావు. డ్యూటీ చేసే ప్రతి మగవాడికి ఏదో సమస్య వర్క్ ఏరియాలో ఉంటుంది. అలాగని ఆ టెన్షన్, కోపాన్ని ఇంట్లోని శ్రీమతిపై చూపిస్తే ఎలారా? పగలంతా ఇంటి పని చేసి అలసిపోయిన ఆమె మిగిలిన రోజంతా నీపై ఆలోచనలతో గడిపేస్తుందిరా. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటున్న రాఘవరావు తాతగారి మాటలు శ్రద్ధగా వింటున్నాడు వంశీ. నువ్వు తనతో స్నేహంగా, ప్రేమగా ఉంటే తన ఏంటో అర్థమవుతుంది. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఎదుటి మనిషిని గౌరవించే విధానం మనలోని సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఎదుటి వారికి తను భార్య అయినా, స్నేహితుడైనా, మరి ఎవరైనా
మనం ప్రేమని స్నేహాన్ని అందిస్తే అది రెట్టింపై మనని చేరుతుంది. భగవంతుడు మనిషికిచ్చిన ఓ గొప్ప వరం ఈ అందమైన జీవితం. మునిపట్ల నువ్వెప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉంటావని ఆశిస్తున్నాను. సో బీ హ్యాపీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ మనవణ్ణి ఉద్దేశించి చెప్పాడు రాఘవరావు. తాతయ్య ఈ ప్రపంచంలో తాను మొట్టమొదట ఇష్టపడే వ్యక్తి ఆయనే. తాతయ్య మాటల్లోని వాస్తవాలని గ్రహించాడు. అలాగే అన్నట్లుగా తల ఊపాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు వంశీ. రాఘవయ్య గారి ముందు నిలబడి ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా వింటోంది రాఘవయ్య గారి భార్య లక్ష్మి. ప్రియమైన వంశీ, తులసి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకాలంగా అన్యోన్యంగా ఉన్న ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడానికి కారణం ఈ మధ్య మీరు ఒకరిపై ఒకరికి ప్రేమ సన్నగిల్లడమే. మీ నాయనమ్మ నేను ఎలా జీవించామో ఎప్పుడైనా గమనించారా? మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా బాటలో నడవండి. అదే పవిత్ర బంధం అంటే రాఘవరావు గారు చెప్పడం ముగించారు. తల్లి దగ్గరే ఉన్న చిట్టి అమ్మ అంటూ పిలుస్తోంది. వంశీ భార్య దగ్గరకొచ్చాడు. తులసి చెప్తోంది, సారీ. తన కళ్ళ నిండా కన్నీళ్లు నిలుచున్నాయి. అవి ఏ క్షణానైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే ఆ క్షణంలో తను భార్యతో అనాలన్న మాట, తను చెప్పాలనుకున్న మాట భార్య నోటి నుండి వింటున్న అతడికి ఆశ్చర్యం కలిగింది. వంశీ కళ్ళ నిండా అపరాధ భావన. తులసి చూస్తోంది అతడి వైపు. మన్నించవా నేస్తం అన్నట్లుగా. తండ్రిని చూసి భయంతో దూరంగా వెళ్ళింది చిట్టి. మోకాళ్లపై కూర్చున్నాడు. చిట్టి ప్రేమగా పిలిచాడు. దగ్గరికి రాలేదు. ఆగిపోయి ఉంది దూరంగా. రెండు చేతులు చాచాడు వంశీ. పరిగెత్తుకుంటూ వచ్చింది చిట్టి. చిట్టిని గుండెలకేసి హత్తుకుంటూ మురిపెంగా ముద్దిచ్చాడు. నవ్వుకుంది తులసి. ఆమె కళ్ళ నిండా వెన్నెల. వెన్నెల వెలుగులని నింపుకున్న ఆమె నయనాలు అందంగా మెరుస్తున్నాయి. వంశీ భార్య వైపు చూస్తూ తృప్తిగా నవ్వాడు. పడక కుర్చీలో కూర్చున్న భర్త పక్కనే కుర్చీ వేసుకుని వంశీ వాళ్ళ నాయనమ్మ భర్తతో కబుర్లలో పడింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.